కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం అంటే భయం నుంచి కాన్ఫిడెన్స్కి వెళ్ళే జర్నీ. మొదట్లో ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఉదాహరణకి 6th క్లాస్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పమన్నారు. అప్పుడైతే నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది, వాయిస్ షేక్ అయ్యే సిచ్యువేషన్, ప్రాపర్లీ మాట్లాడలేకపోయాను. ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోయాను. ఆ మూమెంట్ నాకు చాలా లో ఫీలింగ్ ఇచ్చింది. అప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని స్ట్రాంగ్గా అనిపించింది. కానీ అక్కడే అర్థమైంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి న్యాచురల్గా రావు, మనమే బిల్డ్ చేసుకోవాలి అని. ఫస్ట్ టిప్, హౌ? మిర్రర్ స్పీకింగ్. డైలీ మిర్రర్ ముందు మాట్లాడటం వల్ల కాన్ఫిడెన్స్ అండ్ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతాయి. కొంచెం కొంచెంగా స్టేజ్ ఫియర్ తగ్గిపోతుంది. సెకండ్ టిప్ 2, స్మాల్ కాన్వర్జేషన్స్తో స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్తో, క్లాస్మేట్స్తో మాట్లాడటం స్టార్ట్ చేస్తే స్లోలీ స్పీకింగ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ టిప్, మిస్టేక్స్ చేయడం నార్మల్. మిస్టేక్స్ వచ్చినప్పుడు ఫియర్ అవ్వకండి, అవే లెర్నింగ్ ప్రాసెస్లో పార్ట్. ఫోర్త్ టిప్ మీన్స్ జామ్ సెషన్స్, గ్రూప్ డిస్కషన్స్ లాంటి వాటిలో పార్టిసిపేట్ అవ్వండి. అక్కడ రియల్ టైమ్ థింకింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే స్లోలీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోలీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో ఫియర్ ఉన్నా రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ పర్ఫెక్ట్ గా మాట్లాడాలి అని ప్రెషర్ తీసుకోకండి. కాన్ఫిడెన్స్ అనేది ప్రాక్టీస్ తో ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. వీడియో రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి స్టూడెంట్ గైడెన్స్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.